పెళ్లి దాకా వచ్చిన ప్రేమ పెటాకులైపోయింది. తర్వాత కొన్నాళ్ళు సింబు, ఇంకొన్నాళ్ళు లంబుతో లవ్ అన్నారు. ఎవరో ఒకళ్ళని చేసుకుంటది అనుకుంటే స్క్రీన్ మీద కేరేవాడు వచ్చాడు. ఫ్యాన్స్ కి గుండె ఆగిపోయే వార్త ఏందంటే నయనతారకి పెళ్ళంట. ఆ విషయం అడగదామనే పిలిచా. హలో నైనా, కంగ్రాట్స్. కంగ్రాట్సా? దేనికి? అమ్మ దొంగ, నువ్వు చెప్పకపోతే తెలవదనుకున్నావా? అబ్బా, సస్పెన్స్ తో చంపకు. ఆ శుభవార్త నీ నోటితో వింటేనే బాగుంటది. నా బర్త్డే నవంబర్లో. ఏడాది వచ్చేదే, అది శుభవార్త ఎట్టా వద్ది? ప్లీజ్ ప్లీజ్ చెప్పేయి. నోట్లో ఏలు పెడితే పాపం కొరకలేదు, బుజ్జి పాప. పెట్టి చూడు, తెలుస్తుంది. టామ్ టామ్ వేసినట్టు అందరికీ తెలిసాక కూడా సీక్రెటా? చెప్పవయ్యా మగడా. పప్పన్నం పెడుతున్నావంటగా? పప్పేం కర్మ, మంచి బిర్యానీ తినిపిస్తా. పెద్దోళ్ళు ఒప్పుకున్నట్టేనా? లంచ్ కి డిన్నర్ కి పర్మిషన్ ఎందుకు? అర్థం కాలేదా? నాతో ఆడుకుంటున్నావా? నువ్వేగా పప్పన్నం అడిగావు. నేను అడిగింది ఆ పప్పన్నం. రొటీన్ గా పప్పేంటి బిర్యానీ పెడతానంటుంటే? ఇదిగో, ఈ దాగుడు మూతలు నా కాడొద్దు. బ్లైండ్ ఫోల్డా భలే ఉంటుంది, ఆడదామా? తొక్కుడు బెళ్ళాట ఆడుకుందాం, ఇంకా బాగుంటది. సింగిల్ లెగ్ మీద కష్టం బాబు. ఆ ముచ్చట వచ్చే సంవత్సరమేనంటగా? ఏ ముచ్చట గురించి? ఎప్పుడో 3 ఏళ్ల క్రితం జరగాల్సిన ముచ్చట. 3 ఏళ్ల క్రితమా? ఏంటది? నీ అంకమ్మ ఈ పాటికి ఐశ్వర్యరాయ్ లాగా పాపనెత్తుకునేదానివి. దాందేముంది, ఎప్పుడైనా ఎత్తుకోవచ్చు. ఎవరి పాపనో ఎత్తుకోవడం కాదు. నువ్వేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. ఎంత దూరం వచ్చాక దాచడానికి ఏముంది? అదే. అబ్బా, నస్స పెట్టి చంపేస్తున్నావు. పెళ్ళని అందరూ అంటుంటే నాటకాలు ఆడుతున్నావా? ఏయ్, ఏంటి దబాయిస్తున్నావు? దబాయింపా పాడా? ఆత్రం కొద్దీ అడుగుతున్నాను అంతే. ఎవరి పెళ్లి గురించి? ఆ మీ చెల్లా ఇది. నాకు సిస్టర్ ఉందని ఎవరు చెప్పారు? లేకపోతే ఎవరిదో అయితే నిన్నెందుకు అడగతాను? వాట్ ఏ జోక్! నా పెళ్ళా? 30 దాటితే నీకుగాక నిన్న మొన్న వచ్చిన హీరోయిన్కే పెళ్లి నేను కదా చేసుకోవాల్సింది. కాబోయే మొగుణ్ణి వాకే చేసుకున్నావంటగా? 4 years నుంచి పెళ్లి చేస్తూనే ఉన్నారు నాకు. 100 ఆరైనా 6 100 ఈసారి పక్కా అంటున్నారులే. నా పెళ్లి మీరెలా చేస్తారని. మేమేం చేయడంలే తల్లే, చేసుకుంటున్నామని ఇన్ఫర్మేషను. అవునా? ఎవరితో చేస్తున్నారు? నీ పాసు గాల మేం చేయడం లేదని చెప్తున్నాగా. ఓకే బాబా, ఎవరిని చేసుకోమని? హృతిక్ రోషన్ తో మాట్లాడమంటావా? అతనికి పెళ్ళైపోయింది బాస్. విడాకులిచ్చేసి ఖాళీగానే ఉన్నాడు. నార్త్ వాళ్ళు కాదు, సౌత్ లో చూడు. యాక్షన్ తెర మీద చేయి, నా కాడ కాదు. పెళ్ళంటే సమ్ ఎక్స్ ఉండాలి బాబు. నీకు బాగా తెలిసినాడు. ఇంకా చెప్పాలంటే బాగా క్లోజు. ఎంతో మంది క్లోజ్ గా ఉంటారు, ఎవరని? మాటలతో లాభంలే, రీలు దిప్పి చూపియాల్సిందే. బాగుంది. ఎవరి సోగ్గాడు? తెలీదా? విఘ్నేష్ శివన్, ఫిల్మ్ డైరెక్టర్. ఈయన్నేగా నువ్వు చేసుకోబోయేది. ఇజ్ ఇట్ సర్ప్రైజ్ న్యూస్? ఇంకో సర్ప్రైజ్ న్యూస్ చెప్పనా? ఇంకో సర్ప్రైజా? చెప్పు చెప్పు. నీ పెళ్లి అయిపోయిందంట. బాబోయ్, ఎవరితో? ఇందాక చూపించాగా, ఆ సోగ్గాడే. విఘ్నేష్ తో పెళ్ళైపోయిందా? గుడ్. ఎదురు దెబ్బలు తిన్నావుగా, అందుకే జాగ్రత్త పడుతున్నావు. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా కెన్ నాట్ స్టాప్. అయితే అసలేం లేదంటావు? అసలేం అంటే? లవ్ గివ్ కూడా లేదా? వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఎట్లాంటి ఫ్రెండ్స్ అని? ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్. ఇట్లాంటి ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటారో? నచ్చిన వాళ్లతోనే క్లోజ్ గా ఉండగలం. నీకెప్పుడు ఎవరు నచ్చుతారో నీకే తెలవదాయే. నో డౌట్, నువ్వైతే నచ్చావు. ఆ పెబుదేవాతో ఏడ జడిందో ఇప్పటిదాకా చెప్పలా. పీడకలల్ని గుర్తు చెయ్యొద్దు.
వడ్డమ్మ బడవా పెళ్లి పీటలు ఎక్కాల్సిన వాళ్ళు మామా పాస్ట్ ఈజ్ పాస్ట్. వదిలే. అట ఎంతమందిని వదిలేయమంటావు? ఎంతమంది ఉన్నారేంటి? తొందర ఎందుకో, మనకాడ అన్ని పక్కాగా ఉంటాయమ్మా. యు ఆర్ టూ మచ్. ఈ తెంగరోడు కూడా ఏం లేదా? ఏముంటుంది? కో యాక్టర్. మీ సొమ్మాలు డేటింగ్లు ఎవరికి తెలవదనుకుంటున్నావు? కొన్ని గ్యాప్స్ వచ్చాక ఎవ్వరేం చేయలేం. మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకోవాలా? ఎన్నో అనుకుంటుంటాం. నిన్ను వదిలేశాక ఆ శంభు అంచికాని పట్టాడు. చెంబు కాదు, సింబు. అబ్బా ఎంత ప్రేమో పిల్లకి. పిలిచి హర్ట్ చేస్తున్నావు నన్ను. సింబుని వదిలేయి. లంబుతో ఎందుకు చెడింది? లంబూనా? వాడెవడు? తాడి చెట్టు అంత ఉంటాడు చూడు. వద్దన్నా సినిమా చూపిస్తావుగా, చూపించు. సింబుని వదిలేశాక ఈడితోనన్నా సెటిల్ అయిపోతావు అనుకున్నా. నాతో చేసిన ప్రతి హీరోని చేసుకోమంటావా? ఆర్యతో వ్యవహారం చాలా దూరం వెళ్ళిందంటగా. ఎవ్వారమా అంటే? డేటింగ్ అని పెళ్లి కాకముందే మొగుడు పెళ్ళాల్లాగా ఉండొచ్చు. చచ్చా, తనతో అలాంటిదేం లేదు. పని ఏముందో చెప్పు. ఆర్య నైస్ పర్సన్, ఫ్రెండ్లీ నేచర్. మీ ఇద్దరు లవ్ లో పడలా? నా మీద ఒట్టేసి చెప్పు. వి లైక్ ఈచ్ అదర్, దట్స్ ఆల్. ఆర్య కూడా బోరు కొట్టి ఇప్పుడు డైరెక్టర్ ని లైన్ లో పెట్టావా? విఘ్నేష్ తో నాకేదో ఉందంటావు. నేనండం కాదు, జనం అంతా కోడైకి వస్తున్నారు. కూస్తారు కూస్తారు, పని పాటలు లేకపోతే సరి. ముసుగులో గుద్దులాటొద్దు, మ్యాటర్ చెప్పేయ్. నువ్వేవో ఫోటోలు చూపించి ఏముందంటే ఏం చెప్పను. పిల్లి కళ్ళు మూసుకొని పాలు ఎందుకు తాగుద్దో తెలుసా? ఎవరూ చూడటం లేదనుకొని. నీ వ్యవహారం కూడా అట్టాగే ఉంది. నా జీవితం తెరిచిన పుస్తకం. ఇని ఇని ఇసుగు పుట్టింది. డైలాగ్ మార్చు. పెళ్లి టైం వస్తే నేనే చెప్తాను, వదిలేయ్. అట్టా అన్నావు, బాగుంది. ఆ డైరెక్టర్ నే ఫిక్స్ చేయమంటావా? ప్లీజ్ నువ్వేం చెయ్యొద్దు, నేనే చెప్తాను. వాకే బేబీ, నువ్వు పిలవకపోయినా వచ్చి అక్షంతలేస్తా. థ్యాంక్స్. పర్మిషన్ ఇస్తే వెళ్ళిపోతా. ఆల్ ద బెస్ట్. సింగిల్ గా వెళ్ళి మొగుడుతో రా.